మన ఆత్మీయ జీవితం గురించి మనం పట్టించుకోవాలి. ఏదో ఆదివారం ఒక్కసారి సంఘానికి వచ్చి ఒక గంట సేపు ఉండి వెళ్ళిపోతే సరిపోదు. వాక్యం, బోధించబడిన వాక్యం మీరు గ్రహించి ఆ వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ, మీరు ప్రార్థన చేస్తూ, వాక్యమును వింటూ అంటే మన అంతరంగ పురుషుణ్ణి కట్టుకోవాలి, బలపరచుకోవాలనే ఉద్దేశంతో, ఆ యొక్క నిశ్చయతతో మనం పనిచేయాలి. ప్రతిరోజు భాషల్లో అధిక సమయం గడుపుతూ గంట సేపు అయినా ప్రార్థించాలని మరీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ప్రార్థన ద్వారా, మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ ప్రార్థన ద్వారా మనం విశ్వాసంలో బలపడతాం. జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు, ప్రశ్నలు, ఆటంకాలు జయించాలంటే కన్నీరుతో కన్నీరుతో కూడినటువంటి ప్రార్థన కాదు, కానీ విశ్వాసపూరితమైన ప్రార్థన అవసరం. దేవుడు మన కన్నీరును చూస్తాడు, కానీ దేవుడు కదిలేది విశ్వాసం పైన. దేవునికి భావోద్రేకాలు ఉన్నాయి, దేవునికి భావోద్రేకాలు ఏంటో తెలుసు, కానీ దేవుడు జవాబిచ్చేది భావోద్రేకాల మీద ఆధారపడి కాదు, కానీ దేవుని వాక్యం పైన మన విశ్వాసముకి జవాబుగా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. అయితే జూడ్ ఒకటే అధ్యాయం ఉంది, 20వ వచనంలో 19-20లో ఉంది, praying much in the Holy Ghost, building up your most holy faith. అతి పరిశుద్ధ విశ్వాసం మీద పరిశుద్ధాత్మ భాషలో ప్రార్థిస్తూ మిమ్మల్ని మీరు కట్టుకొనుడి. చూసారా, మనము విశ్వాసంలో కట్టుకోవడానికి ఒక సూత్రాన్ని దేవుడికి తెలియపరుస్తున్నాడు. కాబట్టి మన మనసుకు ఇది అర్థం కాదు. అందుకే అనేక సార్లు కొద్దిసేపు ప్రార్థించిన తర్వాత చేయబుద్ధి కాదు. ఎందుకంటే మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు, మనకు అర్థం కాదు. కాబట్టి ఇదేంటి వ్యర్థమైన సమయం, ఇది నేను సమయాన్ని వేస్ట్ చేస్తున్నాను, వ్యర్థం చేస్తున్నాను. కాబట్టి దీనికి బదులు నేను అర్థమయ్యే ప్రార్థన చేస్తే మేలు కదా అనుకుంటాం. అర్థముతో ప్రార్థన చేయాలి, అర్థము కాని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఎప్పుడైతే మనం భాషల్లో మాట్లాడుతున్నామో ఈ ప్రార్థన మన ఆత్మ ప్రార్థిస్తున్నాడు, మన నోటి ద్వారా మన ఆత్మ. ఎప్పుడైతే మనం అర్థము చేసే విధానంగా ప్రార్థిస్తామో అప్పుడు మన మనసుతో ప్రార్థన చేస్తున్నాం. రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనలు. కానీ విశ్వాసంలో బహుగా బలపడాలంటే ఎక్కువగా భాషల్లో ప్రార్థన చేయాలి. భాషల్లో ప్రార్థన చేయడం ద్వారా ఏమవుతుందంటే మన పురుషుడు, ఏది అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి వెంటనే వాటి యొక్క ఫలితాలు కనపడకపోవచ్చు, కానీ కొద్ది సమయం, అంటే కొద్ది కాలం తర్వాత ఖచ్చితంగా నువ్వు ఆ యొక్క వ్యత్యాసం నువ్వు గుర్తించగలవు. ఎలాగైతే ఒక వ్యక్తి జిమ్కి వెళ్ళి వెయిట్స్ చేస్తున్నప్పుడు మరుసటి రోజు కల్లా ఏమీ తేడా ఉండదు, కానీ నొప్పులు ఉంటాయి. అవునండి, అలాగే ఉంటుంది ఇది కూడా. అరే ఏమీ లేదు కదా, అంత నా నోరు ఎండిపోతుంది, నోరు నొస్తుంది, మాట్లాడి ఏమి ఫలితం లేదు కదా అనుకుంటాం. కానీ అది మన నమ్మకమును బట్టి, మన విశ్వాసాన్ని బట్టి దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది కాబట్టి నేను చేస్తాను అనేటువంటి నిదర్శనతో మనం ఎప్పుడైతే చేస్తామో, ఆ యొక్క నిశ్చయతతో మనం చేస్తామో, అప్పుడు అది మనం ఖచ్చితంగా ఆ ఫలితాన్ని మనం కొద్ది కాలంలో చూడగలం. ఆమె చెప్పాలి. కాబట్టి జనరల్ నేను ఎన్నిసార్లు చెప్పినా నేను విసుగు చెందకూడదు. నేను విసుగు చెందకుండా మీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. ఎందుకంటే సాతాను ఎప్పుడు కూడా ఇది జరగకుండా మన జీవితంలో ఎన్నో ఆటంకాలు పెడతా ఉంటాడు. ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా తెలియని పరిస్థితి కూడా వస్తుంది. ప్రార్థన చేయాలని కూర్చున్నప్పుడే ఏదో అర్జెంట్ ఫోన్ వస్తుంది, లేకపోతే అదే సమయంలో ఇంకెవరో పిల్లలు ఏడుస్తుంటారు, లేకపోతే అప్పుడే ఏదో అర్జెంట్ ఎవరో కాల్ చేయడమో లేకపోతే పిలవడమో ఏదో అవుతుంది. కానీ అవన్నీ అధిగమించాలి. అందుకే రాత్రిపూట అందరు నిద్రపోయేటప్పుడు, లేకపోతే తెల్లారుగట్లు లేచినప్పుడు ఒక గంట సేపు అయినా మనం భాషల్లో ప్రార్థన చేస్తూ మనల్ని మనం బలపరుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ విధంగా ప్రార్థన చేయటం ద్వారా ఏమవుతుందంటే మన అంతరంగ పురుషుడు దేవుని యొక్క ఆత్మ చేత అది ఇంటిమసీలో, అన్యోన్యతలో పెరిగి దేవుని జ్ఞానాన్ని యూ కెన్ లే హోల్డ్ అంటాం, అంటే అందుకోగలం, తెలుసుకోగలం. దేవుని జ్ఞానాన్ని మనము
గ్రహించగలం. ఆ జ్ఞానము గ్రహించడం అంటే మనకి తెలియకుండానే ఒక రకమైనటువంటి అవగాహన కలుగుతుంది కొన్ని విషయాల్లో. ఓ ఇది ఈ విధంగా చేయాలి, ఈ విధంగా అలా ఎవరో చెప్పినట్టుంటుంది ఒక్కోసారి, లేకపోతే ఆ నడిపింపు, ఆ పుష్ కనపడుతుంది, అంటే ఆ ఒత్తిడి ఇటు చెయ్యాలి అనేటువంటి ఆ ఒప్పింపు కలుగుతూ ఉంటుంది. ఇదంతా స్వరాలు వినపడవు, కానీ లోపల మనం గ్రహించడం. ఇది ఆత్మచేత నడిపించబడ్డం అన్నమాట. ఆత్మచేత నడిపించబడ్డం అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించడం. మన ఆత్మ, మన అంతరంగ పురుషుడు దాన్ని గ్రహిస్తూ ఉంటాడు, తెలుసుకుంటాడు. ఓ ఇది అని. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఉంది, యేసు ప్రభు నీటి బాప్తిసం పొంది బయటికి రాగానే దేవుని యొక్క స్వరం వినపడ్డది, ఈయన నా ప్రియ కుమారుడు అని. అవునా? దాని తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయంలో చూసినట్టయితే పరిశుద్ధాత్ముడు ఆయన్ని నడిపించాడు అని ఉంది. ఎక్కడికి? అరణ్యం. నడిపించడం అంటే స్వరమా? అక్కడ స్వరం వినపడ్డట్టు ఎక్కడా వ్రాయబడలేదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు నడిపించినప్పుడు యేసు ప్రభు స్వరము విని అరణ్యంలోకి వెళ్ళలేదు. ఆ నడిపింపు, ఆ ఒప్పింపు కలుగుతుంది అన్నమాట. ఈ ఒప్పింపుల ద్వారా దేవుడు నడిపిస్తాడు తన బిడ్డల్ని. ఆ ఒప్పింపులను గ్రహించే జ్ఞానము లేకుండా చేయడానికి ఈ శరీరం అనేది ఏం చేస్తుంది? మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. ఎక్కడ? అంతరంగ పురుషుడిలో. అందుకే ఉన్నాడు ఉపవాసంతో ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు? ఉపవాసం చేసినప్పుడు ఈ శరీరాన్ని లోబరుస్తాం. భాషల్లో ప్రార్థన చేయడం ద్వారా మన అంతరంగ పురుషుని మనం కట్టుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే దేవుడు మాట్లాడినప్పుడు మనము ఆయన మాటలు మాట్లాడడం అంటే ఎప్పుడు స్వరం అనుకోకండి, రకరకాలుగా మాట్లాడతాం. ఇప్పుడు ఆయన పిలవాలి, నేను దూరంలో ఉన్నాను, ఇలాగంటాం, స్వరం వినపడ్డదా? కానీ ఈ సైగకు ఒక అర్థం ఉంది, రమ్మని. అలాగా పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. ఇంట్లో మనకి సైగలు ఉంటాయి. ఎవరైనా విజిటర్స్ వచ్చిన వాళ్ళకి వినపడకుండా మాట్లాడాలంటే అందరికీ ఉంటాయి కదండి సీక్రెట్లు. అదనమాట, అర్థమవుతుంది మీ అందరికీ. ఆ రకంగా పరిశుద్ధాత్ముడు సాతానుకు తెలియకుండా, వాడు గ్రహించకుండా, ఇతరులు గ్రహించకుండా మనతో ఆ విధంగా సంభాషిస్తాడు. కాబట్టి ఇది మీరు ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఖచ్చితంగా ప్రతిరోజు భాషల్లో ప్రార్థన చేస్తూ మనల్ని మనం బలపరుచుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడే మనము జయకరమైన జీవితము జీవించగలము. అంతేకాని ఏదో ప్రార్థన చేస్తాను, ప్రభా ఇది అనుగ్రహించు ప్రభా అని చెప్పి మొత్తుకొని యూనో ఆ రకంగా ప్రార్థన చేయడం కాదు. కానీ ఆయన నడిపింపు ద్వారా, ఆయన నడిపింపు ప్రకారంగా నడిచి మనం ఆయన పాదాల దగ్గర గోజాడినప్పుడు స్వరము వినపడకపోవచ్చు, కానీ ఆయన నడిపింపును గ్రహిస్తాం. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికీ? ఆమేన్. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు 1 గంట సేపు అయినా భాషలో ప్రార్థన చేయండి. మీరు నిజంగా ఈ ఛాలెంజ్ తీసుకొని 3 వారాలు కంటిన్యూస్గా చేసి చూడండి. మీకు ఆ మార్పు కలగకపోతే మళ్ళీ చేయని అవసరం లేదు. మీరు ఖచ్చితంగా మీరు గమనిస్తారు. హల్లెలూయా. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు మార్పు 3 వారాలు చేయండి, ఖచ్చితంగా చూడండి మార్పు. అంతరంగ పురుషుడు బలపరచబడాలి. మన ఆత్మీయ జీవితం గురించి మనం పట్టించుకోవాలి. ఏదో ఆదివారం ఒక్కసారి సంఘానికి వచ్చి 1 గంట సేపు ఉండి వెళ్ళిపోతే సరిపోదు. వాక్యం బోధించబడిన వాక్యం మీరు గ్రహించి, ఆ వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ, మీరు ప్రార్థన చేస్తూ, వాక్యమును వింటూ, అంటే మన అంతరంగ పురుషుణ్ణి కట్టుకోవాలి, బలపరచుకోవాలి అనే ఉద్దేశంతో, ఆ యొక్క నిశ్చయతతో మనం పనిచేయాలి. ఏ విధంగా అయితే మనం బాడీ బిల్డింగ్ చేస్తాం, లేకపోతే మరి స్కూల్కి వెళ్ళి క్లాసులు అటెండ్ అయ్యి ఎగ్జామ్ పాస్ అవుతూ నాలెడ్జ్లో ఎక్స్పాండ్ అవుతాం. ఈ రకంగా అంతరంగ పురుషుడు ఆత్మీయంగా బలపరచబడడానికి ఒక నిశ్చయతతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు దేవుణ్ణి అనుభవిస్తారు, మరి దేవుని నడిపింపు అనుభవిస్తారు, దేవుని యొక్క జయకరమైన జీవితం మీరు అనుభవించగలరు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.